టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద అఖండ విజయాన్ని ఎలా విసిగి వేచారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి దూరం చేయాలనే దృఢ సంకల్పం. ప్రభుత్వంపై వ్యతిరేకత అనుకోవాలా, లేక మోడీ, బాబు, పవన్ కళ్యాణ్లపై నమ్మకంతో ఈ విజయం అనేది సాధించారని భావించేస్తారు ప్రజలు? గతంలో హైదరాబాదుని ఏ రకంగా అభివృద్ధి చేశారు? ఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు విమర్శిస్తూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లనే ఇంత పెద్ద మెజార్టీ అనేది లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించాము, మాకు ఇంత తక్కువ సీట్లు ఎలా వస్తాయంటూ పదే విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శను ఎలా? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. ఆదు నియోజకవర్గంలో ఇంత కష్టపడిన మీనాక్షి నాయుడుకు రాష్ట్ర అధిష్టానం ఏ పదవి ఇవ్వబోతుంది అని మీ నియోజకవర్గ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు సార్. చివరిగా మీరే సమాధానం ఇస్తారు? నేను పార్టీ క్వశ్చన్ సార్, ఆదూరు నియోజకవర్గంలో 2019 నుండి 2024 వరకు టీడీపీ కార్యకర్తల నాయకులను వేధించిన వైసీపీ నాయకులు నేడు ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అవుతున్నారని ఊహాగానాలు నడుస్తున్నాయి. చివరిగా మీరు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు హలో నమస్తే, నేను మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. 175 నియోజకవర్గాలు గాను 164 స్థానాలు విజయకేతనం ఎగరవేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించింది. ఇదే విషయాలపై మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద అఖండ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గత 5 సంవత్సరాల నుంచి ఈ పరిపాలన పైన అన్ని వర్గాల ప్రజానీకము విసిగి వేచారి చెందారు. ఎన్డీఏ కూటమిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ప్రతిపక్ష హోదా లేకుండా 151 సీట్లతో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన ఉందనేది ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ స్వయంకృతాపరాధన ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీ పార్టీ పతనం స్టార్ట్ అయింది. వాళ్ళ పరిపాలన ఏ రకంగా జరిగిందనేది అన్ని వర్గాల ప్రజానీకం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఉద్యోగస్తులు, యువత, రైతులు, కార్మికులు విసిగి వేచారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి దూరం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఉన్నారు. నేను కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేది తెలియజెప్పడం జరిగింది. ఊహించిన మెజార్టీలతో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. సార్, ఇంత పెద్ద విజయం వెనుక సార్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత అనుకోవాలా, లేక మోడీ, బాబు, పవన్ కళ్యాణ్లపై నమ్మకంతో ఈ విజయం అనేది సాధించారని భావించేస్తారు ప్రజలు? ప్రభుత్వం పైన వ్యతిరేకత, ఈ ఎన్డీఏ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది 5 కోట్ల ప్రజానీకంలో ఉన్నందువల్లనే ఈ రిజల్ట్ వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో హైదరాబాదుని ఏ రకంగా అభివృద్ధి చేశాడో, మరి గత 5 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో వచ్చింటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. అది ప్రజలందరికీ తెలిసే ఈరోజు బ్రహ్మరథం పట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు విమర్శిస్తూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లనే ఇంత పెద్ద మెజార్టీ అనేది అర్థమైంది, లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించాము, మాకు ఇంత తక్కువ సీట్లు ఎలా వస్తాయంటూ పదే విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శను ఎలా చూస్తారు? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి అనేది ఉంటుంది. ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే భారతీయ జనతా పార్టీ 240 సీట్ల చేత పరిమితం అవుతుంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే తమిళనాడులో డిఎంకే ఎందుకు వస్తుంది? పంజాబ్లో కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? మరి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? మహారాష్ట్రలో ఎందుకు వస్తుంది? ఓడిపోయిన వాళ్ళు ఎవరి మీద నెపం వేయాలని కానీ అన్ని అబద్ధాలు. ప్రజా తీర్పు ఇది. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకులు, యువత కానీ అందరు కానీ కొత్తగా ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిని బలపరిచారు. వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఏదో ఒకటి బురద జల్లాలి. కాబట్టి మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అన్ని ప్రజలు గమనించారు. అందరూ ప్రభుత్వము, స్థానిక లీడర్లు అన్ని ప్రజలు గమనించి అందరూ కూడా ఈ రకమైన తీర్పు ఇచ్చారు. సార్, ఆదూరు నియోజకవర్గ విషయానికి వస్తే దాదాపు 18,000 పైచీల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది సార్ బీజేపీ అభ్యర్థి. ఈ విజయం వెనుక మీనాక్షి నాయుడు కృషి
ఈ విజయం ఎలా భావించవచ్చు సార్ నియోజకవర్గ ప్రజలు? ఇప్పుడు నేను గతంలో కూడా 5 సంవత్సరాల గురించి అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా నేను ఏ రోజు కూడా నోరు విప్పి చెప్పలేను. నా దగ్గర మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చి అడిగినా ఎవరు ఏమనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు వెయిట్ చేస్తారు. మంచోళ్ళకి చెడ్డోళ్ళకి తేడా అనేది ప్రజల్లో తెలుస్తుంది. ఎవరు ఆయాంలో ఎట్లున్నది ఇప్పుడు ఎట్లుందని ప్రజలు గమనించారు. గమనించి కూడా ప్రజలు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేశారు. మేము రాజకీయంగా కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజల్ని రాజకీయంగా వాళ్ళకి వాస్తవాలు తెలియజేశాం. ఇటువంటి అవకాశం భవిష్యత్తులో మరలా రాదు. కాబట్టి ఎప్పుడు మేమే ఉండాలా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అందరికీ చెప్పడం జరిగింది. మరి మేమంతా ప్రజల దగ్గర వాస్తవాలు చెప్పినందువల్లే ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఒకవేళ నేను కాదు అభ్యర్థి బీజేపీకి ఇచ్చిన చాలా బీజేపీ క్యాండిడేట్ అన్న మొదటి రోజే 1,00,000 మెజార్టీతో గెలుస్తాం, 300 కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని అన్నారు. కానీ మేము రాజకీయంగా మా అనుభవంతో ఎప్పుడు ఏం చెప్పాలి ప్రజలకి, ఏ రకంగా ప్రచారం చేయాలనేది ఆలోచన విధానంతో నేను ప్రజల్లో ఎడ్యుకేట్ చేశాను. ప్రజల్లో కూడా మా అభ్యర్థి కూడా బీజేపీ అభ్యర్థి కూడా ఆయన కూడా ధీటుగా ఎమ్మెల్యే గారి పైన ఆయన అరాచకాల గురించి ధీటుగా మాట్లాడాడు. ఆయన కూడా బాగా గట్టిగా మాట్లాడాడు. పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా అందరూ కూడా ఎన్నికల్లో కార్యకర్తలతో మొదలుకొని అందరూ కూడా సమిష్టిగా కృషి చేశాము. అందుకే ఈ మంచి మెజార్టీ మంచి విజయం కలిగింది. సార్ చివరిగా ఆదోని నియోజకవర్గంలో ఇంత కష్టపడిన మీనాక్షి నాయుడుకు రాష్ట్ర అధిష్టానం ఏ పదవి ఇవ్వబోతుంది అని మీ నియోజకవర్గ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు సార్. చివరిగా మీరే సమాధానం ఇస్తారు? నేను పార్టీ మనిషి 42 సంవత్సరాల కింద ఈ పార్టీలో చేరాను. పార్టీ అంటే పిచ్చి నాకు. చంద్రబాబు నాయుడు అంటే గౌరవం, లోకేష్ అంటే అభిమానం. నేను పార్టీ కోసము ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా నాకు ఇస్తే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని యావత్ ఆదోనిలో ఉన్న ప్రజానీకం కోరుకున్నా. ఏ పరిస్థితుల్లో నాకు టికెట్ ఇవ్వలేకపోయాననేది మా అధినాయకుడు నాకు చెప్పిన రోజే నేను వచ్చిన వెంటనే ఎంపీ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ నా దగ్గరికి రాకుండా ముందే నేను పార్టీ నిర్ణయానికి మా కార్యకర్తల సమక్షంలో చెప్పాను. నాకు పార్టీ ముఖ్యం. నాలాంటి వాళ్ళు చాలా అరుదు. ఆ గౌరవం నాకు పార్టీలో ఉంది. మొన్న నేను పెద్ద ఆయన్ని కలిసినప్పుడు కానీ ఆయన నా మీద చూపిన అభిమానం నాకు న్యాయం చేస్తారో చెయ్యరు అనేది మా నాయకుడు చూసుకుంటారు. 100% నా ఓటు వాళ్ళు చాలా అరుదు. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీని నమ్ముకొని మరి ఈ వేవ్లో టికెట్ వస్తే 100% గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఆ జాతీయ లెవెల్లో తీసుకున్న నిర్ణయానికి మా నాయకుడు ఆయన నిర్ణయం నాకు చెప్తే శిరసాయించాను. నాకు తప్పకుండా మా నాయకుడు న్యాయం చేస్తాడు. ఆ నమ్మకం నాకు 100% ఉంది. 100% కాదు, 100% ఉంది. సార్ చివరి క్వశ్చన్ సార్, ఆదోని నియోజకవర్గంలో 2019 నుండి 2024 వరకు టీడీపీ కార్యకర్తల నాయకులను వేధించిన వైసీపీ నాయకులు నేడు ప్రస్తుతం టీడీపీలో జాయిన్ అవుతున్నారని ఊహాగానాలు నడుస్తున్నది. చివరిగా మీరు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు వేధించింది అనేది మా కార్యకర్తలు వేధించినారు అనేది ఏదో 1-2 ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా అటువంటిది ఏం జరగలేదు. ప్రజలు కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆ ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఎవరు కూడా మా దృష్టికి తీసుకొని రాలేదు. అందుకే ఆ ఇబ్బందులు పడినందువల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో రకరకాలు ఉంటాయి. రాజకీయాలు అనేది పెద్దోళ్ళే ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మినిస్టర్లు చేసిన వాళ్ళు, రిటైర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలు మారుతారు. ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగాలనే వాళ్ళు వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు. ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది, అపోజిషన్ హోదా లేకుండా పోయింది. పెద్ద వాళ్ళే పార్టీలు మారేటప్పుడు సామాన్య కార్యకర్తలు అటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలనే వాళ్ళు మంచి వాళ్ళు వస్తుంటారు. వచ్చే వాళ్ళందరూ కూడా చేర్చుకుంటాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు.